హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు చింతపండు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్‌లో. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒక్కసారి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే పెట్టుకుంటారు. నార్మల్‌గా పెట్టుకునే వాళ్ళు కూడా మానేసి మరి ఈ రెసిపీ ట్రై చేస్తారు. చాలా బాగుంటుంది. ఫస్ట్‌గా ఏం చేయాలంటే, ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని రసం తీసుకోవాలన్నమాట. అందులో ఉన్న చింతపండు అంతా పక్కకు తీసేసి, అందులో కొంచెం కొత్తిమీర, టమోటాలు వేసుకొని బాగా చేత్తో కలపాలన్నమాట. అలా కలిపితే ఏంటంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం అందులో బాగా కమ్మగా అనిపిస్తుందన్నమాట. ఆ టమాటాలు, కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం దంచి వేసుకోవాలి. అలా మరుగుతూ ఉన్నప్పుడు పక్కన ప్యాన్ మీద జీలకర్ర, మెంతులు, మిరియాలు, నేను ఆల్రెడీ ధనియాలు ఫ్రై చేసి పొడి చేసుకొని పెట్టుకున్న. ఆ పొడి నేను విడిగా కలిపాను. యాక్చువల్గా ధనియాలు కూడా వేసుకోవాలి. అలా ఫ్రై చేసి అప్పటికప్పుడు దంచుకుంటే ఏంటంటే కమ్మగా బాగుంటుందన్నమాట ఫ్లేవర్. అసలు చాలా బాగుంటుంది ఆ స్మెల్. అందులో వేసుకున్న తర్వాత కొంచెం సేపు మరిగించుకోవాలన్నమాట. చూసారా, అలా బాగా మరిగించుకున్న తర్వాత లాస్ట్‌లో ఏం చేయాలంటే తాలింపు పెట్టుకోవాలి. ముందుగా ఏంటంటే అలా మరిగించుకున్న తర్వాత అవంతా ఉంటాయి కదా, అంతా వడకట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఓన్లీ రసం ఒక్కటే ఉంటుంది. ఎవరైతే పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు అన్నీ తీసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమోటాలు, కొత్తిమీర అన్నీ పక్కన పెడతారు కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇవి ఆ రసం మొత్తం అందులో దిగిద్ది కదా, మనం బాగా కలుపుతాం కదా చేత్తో. చాలా బాగుంటుందన్నమాట. అవంతా తీసేసి ఉట్టిగా రసం ఒక్కటే ఉంటుంది. పిల్లలు కూడా నో అనకుండా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అలానే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.